హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గైస్ అందరికీ థ్యాంక్స్ అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనకి 300 సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉన్నారనమాట. మీ అందరూ తొందరగా కంప్లీట్ చేసేయాలని కోరుకుంటున్నాను. సో వీడియో అయితే ఇది అప్డేట్, ఇండియన్ బైక్ ఎంపీడీ అప్డేట్ April 30 అయితే వచ్చింది. సో ఈరోజు అయితే తీసుకున్నాం అనమాట. సో లేట్ అయితే అయిపోయింది. సో ఈరోజు అప్డేట్లో కొత్తగా ఏమేమి వచ్చాయి, ఏం చేంజెస్ వచ్చాయి అని కూడా మాట్లాడుకుందాం మనం అయితే. సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు మామ బ్రోస్ గేమింగ్. సో గైస్, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అయితే తీసుకుంటే ఫోన్లో చూద్దాం అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ చేంజ్ ఇంటర్నెట్ అనమాట. ఇంటర్నెట్లో మనకి ఇక్కడ కొన్ని ఫైల్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవడానికి ఉంటుంది. అది నెక్స్ట్ వీడియో అయితే వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం కొత్తగా వచ్చి చీట్ కూడా చెప్పుకుందాం. 8370 ఆటో అనమాట. సో ఆటో అయితే బాగా యాడ్ చేసి మంచి పని చేశాడు. సో బాగుంది ఆటో, ఫిజిక్స్ కూడా ఫ్రంట్ కూడా బాగుందన్నమాట. యాస్టీస్ దింపేశాడు అనమాట. సో మీరు దీని ఒక ఆటో యొక్క ఫ్రంట్ వ్యూ కూడా చూద్దాం. సో ఆట్ వ్యూ చూద్దాం అనమాట. ఆటోకి నెంబర్ ప్లేట్ కూడా ఇచ్చాడు అనమాట. మంచి ఫిజిక్స్ ఉంటుంది. హార్న్ ఒకటి నాకైతే డిస్కంటిన్యూ అయితే అనిపించింది అనమాట. నాకైతే ఇక్కడ ఇచ్చాడు హార్ను, నాకైతే ఇక్కడ డిస్క్వాలిఫై అయితే అనిపించింది అనమాట. సో అంతా బాగానే ఉంది ఆటో కూడా. అండ్ ఇంకోటి వచ్చేసరికి అప్డేట్ మనం ఇలా స్పాన్ చేసాం కదా, డివైడర్స్ అయితే స్పాన్ చేసాం కదా, అవి అయితే అప్డేట్ వచ్చిన తర్వాత కూడా ఉంటాయి. మీకు డౌట్ క్లియర్ అయిపోయి ఉంటుంది అనమాట. అమ్మో ఆటో ఈ మధ్యలోంచి కూడా వెళ్ళిపోతుంది బ్రో. సో మనకి కొత్త విషయం ఏంటంటే మనకి కొత్త వెహికల్ కూడా యాడ్ చేయడం అనమాట. ఈ రెండు వెహికల్స్ అవి వచ్చేసరికి ఆటో, ఇంకోటి వచ్చేసరికి ఆటోని మన అవెండర్ అనమాట. అవెండర్ చీట్ కూడా వచ్చేసరికి 2020 పాత్ చీట్ కూడా అనమాట. ఓహో సారీ గైస్, 2020 అన్న డిస్టర్బెన్స్ వస్తే సారీ గైస్. సో 2020 సో బాగుంటుంది. కలర్ అయితే రెడ్ కలర్లో అయితే ఇచ్చాడు. లాంచింగ్ అయితే చాలా బాగుంది. అండ్ మీ అందరికీ అయితే ఇండియన్ బైక్ చేసి రావాల్సిన అందరికీ అయితే గుడ్ న్యూస్ ఏంటంటే మన కార్ షోరూమ్ అయితే వచ్చిందన్నమాట. ఇండియన్ బైక్ ఇండియాలో కార్ షోరూమ్ అయితే ఇట్టాడు. ఎక్కడో కాదు, కన్స్ట్రక్షన్ ఏరియా ఎదురుగుండాలన్నమాట. సో అందరికీ రూట్ తెలిసే ఉంటుంది. మనం అయితే షార్ట్ కట్ పట్టుకుని వెళ్ళిపోవడం. షార్ట్ కట్ అవ్వచ్చు, లాంగ్ అవ్వచ్చు, కానీ మన వీడియో అయితే లెంత్ అయితే బాగుండాలి కదా. సో ఇక్కడ నుంచే మీకు కనిపించేస్తుంది బ్యాక్ సైడ్ వ్యూ అనమాట. ఇది వచ్చేసరికి మీరు చూస్తుంది కార్ షోరూమ్ బ్యాక్ సైడ్ వ్యూ. నేను ఫస్ట్లో అయితే ఏంట్రా ఇంకా కార్ షోరూమ్ కన్స్ట్రక్ట్ అవ్వకుండానే ఇచ్చాడేమో అనుకున్నాను. అటు పక్క సగం మొక్కలు వెళ్ళిపోయింది. సో పర్లేదు, బాగానే ఉంది కార్ షోరూమ్ కూడా. ఓకే, కార్ సెన్సిటివ్ అయితే బాగుంది, పర్లేదు. ఆటో సెన్సిటివిటీ అయితే చాలా ఘోరంగా ఉందన్నమాట. ఇలా టర్న్ తిప్పని అలా తూలిపోతుంది, ఎటు తిప్పితే అటు అయితే తూలిపోతుంది అనమాట. సెన్సిటివిటీ అయితే అస్సలు బాగోలేదు కార్ది అయితే. నేనైతే అస్సలు 0 టమాటో రేటింగ్ ఇస్తాను. ఇటు నుంచి మీరు లోనికి వెళ్ళాలనుకుంటుంది అనమాట. ఇటు సైడ్ నుంచి మీరు లోనికి వెళ్ళొచ్చు కార్ షోరూమ్ లోనికి, అంటే పైకి అనమాట, అప్ ఫ్లోర్కి వెళ్ళాలి. సో జాగ్రత్తగా తిప్పాలి కార్ని. ఇక్కడ నుంచి ఏమాత్రం తేడా వచ్చినా కార్ కింద పడిపోద్ది. అంటే సరిగా రాని వాళ్ళకి చెప్తున్నాను, వచ్చిన వాళ్ళకి అయితే ఓకే. నాకు కుదరట్లేదు, నాకు ఇప్పుడే ఆడుతుంది కదా. స్టేషన్ రా నాయన. సపోర్టింగ్ కూడా ఏమన్నా ఇస్తే బాగుండు. సపోర్టింగ్ కొద్దిగా ఏమన్నా ఇస్తే నాకు బాగుండు అనిపించింది. సపోర్టింగ్ అయితే ఏం లేదు ఇక్కడ. ఉన్నాడు పద, అదే ఐసా ఇచ్చే ఏమో వేసి నాకు వెళ్ళిపోతున్నాను అన్నమాట ఇక్కడ. అయ్యింది. సో ఫైనల్లీ మనం 5th ఫ్లోర్కి అయితే వచ్చేసాం. మీరు ఎక్స్పెక్ట్ చేయకండి అన్న కారు దీన్ని నేను ఎక్కించాను అంటే. సో ఇదనమాట పైన వ్యూ అయితే. ఇదిగోండి, ఇలా సైడ్కి వెళ్ళిపోతే పైనుంచి చూడొచ్చు అనమాట. కింద ఇది పైనుంచి అయితే చూడొచ్చు. మనం కొన్ని సాహసాలు చేస్తాం కాబట్టి ప్రతి వీడియోలో మర్చిపోకుండా అయితే చీట్ కోడ్ గుర్తెట్టుకోవాలి. ఏ చీట్ కోడ్ మర్చిపోయినా పర్లేదు. ఇది వచ్చేసరికి అటు ఫ్రంట్ వ్యూ అనమాట. కార్ ఎంట్రన్స్ ఫ్రంట్ డోరు. ఇది వచ్చేసరికి బ్యాక్ సైడ్ అనమాట. మనం వచ్చింది ఇప్పుడు బ్యాక్ సైడ్ ఎంట్రీ నుంచి కార్ తీసుకొచ్చింది. సో మనమైతే మన ఆటో రిక్షా అయితే డెలివరీ తీసుకొని వెళ్ళిపోదాం. మన రిక్షా వచ్చేసి ఇక్కడ స్పాన్ అవ్వలేదు. ఓకే, నో ప్రాబ్లం. సో వెళ్ళిపోదాం మనం అయితే కిందకైతే వెళ్ళిపోదాం. ఇక్కడ సపోర్టింగ్ ఇవన్నీ బాగా, కార్ షోరూమ్ పర్లేదు, యావరేజ్కి ఇచ్చాడు. మనం అయితే దీన్ని సూపర్ డూపర్ అయితే చేద్దాం. చూడండి ఎంట్రన్స్ అయితే ఇది అనమాట. మనకైతే ఇప్పుడు వెళ్తున్నాం, ఆగండి మరి. సో వీడియోలు ఎంతో తక్కువ ఉంటే నచ్చట్లే బ్రో, ఎక్కువ లెంత్గా ఉండడానికి ఎక్కువ ఇష్టపడుతున్నాను అందుకనే. సో ఇలా యాక్ట్ చేస్తున్నాను అనమాట, ఏమనుకోండి.
ఇదన్నమాట కార్ షోరూమ్ బయట నుంచి అయితే ఓవరాల్ వ్యూ. మనం ఇందాక వెళ్ళింది అటు ఇటైనా ఒకటే బ్యాక్ సైడ్ లెక్క వస్తుంది. పైన ర్యాంపుల దగ్గరికి కూడా వెళ్దాం తర్వాత. సో ఎంట్రన్స్ అయితే చేసేద్దాం. మన ఆటో ఇప్పుడు బయట స్పాన్ అవుతుంది. అండ్ అందరికీ సాడ్ న్యూస్ ఏంటంటే ఆటోకి కలర్లు అప్లై చేయడానికి లేదు. సో అదో బ్యాడ్ న్యూస్ అనమాట. ఆటోకి అప్లై చేయడానికి లేదు. అది ఎక్కడ స్పాన్ అయిందో కూడా తెలియదు ఆటో కనీసం నాకైతే. సో ఇది ఫ్రంట్ ఆఫీస్. లేదేంటి ఆఫీస్ రూమ్ లేకుండా ఎలా రా షోరూము, ఎలా నడుపుతాను నేను. ఓకే ఇదనమాట ఓవరాల్గా కార్ షోరూమ్. మనం మోడిఫై చేద్దాంలేండి. మన దగ్గర కంటెంట్ చాలా ఉంది. మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి 300 కంప్లీట్ చేయండి. రేపు మార్నింగే వీడియో వచ్చేస్తుంది. ఇక్కడ కూడా స్పేస్ ఉంది. ఇక్కడ ఏమన్నా మనం పుష్ప వెహికల్స్ దాయడానికి ఉంటుందేమో. అండ్ మనకైతే కొత్తదైతే యాడ్ చేయారనమాట. క్రాబ్సా ఏమంటారు కదా, స్పైడర్స్ అనమాట. వచ్చేసాయి చూడండి అంత భయంకరంగా ఉన్నాయో చూడండి. దీనికి చాలా ఫైల్స్ ఉంటాయి, ఏపీకే ఫైల్స్. సో ఇదో చీట్ కూడా చెప్పాం. మనం ఎయిర్పోర్ట్ దగ్గరికి అయితే వెళ్ళాలన్నమాట. ఎయిర్పోర్ట్ దగ్గరికి అయితే వెళ్దాం. ఎయిర్పోర్ట్ దగ్గరికి వెళ్ళకైతే కలుసుకుందాం. ఎయిర్పోర్ట్ 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 రాజమండ్రి ఎయిర్పోర్ట్ రావాలి. మనిషి క్యాబ్ చూసారా, సెన్సిటివిటీ అనమాట. ఆటో సెన్సిటివిటీ చూడండి ఎలా ఉందో చూసారా, అలా తూలిపోతుంది. మరీ అంత లైట్ స్పీడ్ కూడా అంత వెళ్తలేదు అనమాట. మనం ఎంత తొక్కినా సౌండ్ అబ్జర్వ్ చేసి చెప్పేసుకోవచ్చు అనమాట ఆటో ఎంత స్పీడ్ వెళ్ళిపోతుంది అనేది. సో ఆటో అయితే కరెక్ట్గా ఇప్పుడు 40 స్పీడ్లో ఉంది. 40 కూడా 30 స్పీడ్లో అయితే ఉందన్నమాట. సో ఓకే పర్లేదు. ఆటో ముంబై ఆటో ఇచ్చాడు. మన కొద్దిగా ఏపీ ఆటోస్ ఉంటాయి కదా, తెలంగాణ ఆటోస్ ఎల్లో కలర్వి, కొద్దిగా అలా ఇచ్చుంటే బాగునిపించింది. ఫిజిక్స్ కూడా బాగుంది, గ్రాఫిక్స్ కూడా ఆటోది చూసా. హ్యాండీ తిప్పుతున్నది అయితే అల్టిమేట్ బ్రో, అసలు అల్టిమేట్ ఉంది అసలు. ఆటో సెన్సిటివిటీ కొద్దిగా పెంచితే బాగుంటుంది. బరువు మరీ లైట్ వెయిట్ అయితే తిరిగిపోతుంది అనమాట. చూసారా, మరీ లైట్ వెయిట్ అయితే తిరిగిపోతుంది అనమాట. ఓకే గైస్, ఏమైనా డిస్టర్బెన్స్ వస్తే ఏమనుకోకండి ఒకవేళ వినిపిస్తే. సో డివైడర్స్ అయితే స్పానింగ్ లాగా ఉన్నాయి. ఎయిర్పోర్ట్కి అయితే స్పేస్ వదులుదాం. ఎయిర్పోర్ట్ అయితే కొత్తదైతే చేశాను అనమాట. మనకి చాలా సాడ్ యూస్ ఏంటంటే ఎయిర్పోర్ట్లో ఇది వరకు మనకి ఇక్కడ వెహికల్ పార్క్ చేసుకోవడానికి పెద్దది పైకి వెళ్ళడానికి ఉండేది కదా సంథింగ్, అది తీసేశారు. సో ఇక్కడ చూస్తే మనకి ఎయిర్పోర్ట్ ఎంట్రన్స్ చూసారా. దిగాలి ఆటో వాళ్ళు దిగాలి. షూట్ బాబు, నన్ను షూట్ చేసిన చాలా మా ఫోన్ ఇచ్చే చాలు. ఇప్పుడు దాకా మన సబ్స్క్రైబర్ అయితే నన్ను ఆటో ఎక్కి వీడియో తీసాడు అనమాట ఎయిర్పోర్ట్ దాకా. ఇలాగిచ్చే ఫోను ఇదనమాట ఎయిర్పోర్ట్ ఎంట్రన్స్. ఇంకా బిల్డింగ్స్ అయితే ఉన్నాయన్నమాట. గోడౌన్ అనమాట ఇది గోడౌన్. మనకి స్పైడర్స్ నుంచి తప్పించుకోవడానికి కూడా ఇది చాలా యూజ్ఫుల్గా ఇచ్చనమాట. ఈ గోడౌన్ చాలా యూజ్ అవుద్ది. ఏంటంటే వెహికల్ తీసుకోండి, కార్ కానీ ఏదైనా సంథింగ్ ఏదో ఒకటి తీసుకోండి అనమాట. తీసుకొని ఏం చేస్తారంటే అతికిచ్చేయండి అలాగా, వెహికల్ అలా అతికిచ్చేయండి అలాగా. ఇదైతే వర్క్. నెక్స్ట్ ఎపిసోడ్లో అయితే చెప్తానులేండి, ఇప్పుడైతే వర్క్ అవ్వదు. ఎందుకంటే మిక్స్ వీడియో కూడా చేస్తాం కదా మనం ప్రతి అప్డేట్కి చేసినప్పుడు. సో మిక్స్ వీడియో అయితే చేస్తాము ప్రతి అప్డేట్ది. ఇప్పుడైతే చేస్తా అయితే మాట్లాడుకుందాం. సో మనకైతే ఇంకా చేంజెస్ అయితే ఏమీ లేవు గైస్. సో ఇంత అనమాట వీడియో. అయితే ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు చిన్న శాంపుల్ చూపిస్తా. సో చూడండి అనమాట. ఇప్పుడు మనకి ఇదివరకు ట్రైన్కి గోస్ట్ బైక్ ఏది తిరగలేదు అనుకునే వాళ్ళం కదా. ఇప్పుడు మనం ఉండే నేను కాసేపు వెళ్ళనే చెప్తాను. తినేత్మగా వేసిన బ్లడ్ అంతా ఇది బైక్ ఎక్కనే చెప్తాను ఈ సంగతి. మనం గోస్ట్ బైక్ అయితే స్పైడర్ని ఏం చేయలేదు గైస్. మీరు ఎంత కష్టపడ్డా ఏం ఉండదు అనమాట. మీరు అది అలాంటి ఆశలు అయితే పెట్టుకోకండి. స్పైడర్ని మనం AK-47 అయితే షూట్ చేయాలన్నమాట. సో అప్పుడైతే పోతుంది అనమాట స్పైడర్. ఇప్పుడు దాకా మీ వెంట వస్తూనే ఉంటుంది. అది కొద్దిగా స్పీడ్గా వస్తుంది గైస్, వస్తుంది అనమాట. దాన్ని మనం పేల్చేయాలి. సో ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో నెక్స్ట్ వీడియో ఉంటాం. అంతవరకు బాయ్ గైస్.